హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో, ఈరోజైతే నేను చూపించబోతున్న వంటకం ఎండు చేపల ఫ్రై అండి. ఇదైతే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో, మీరు కూడా అయితే చూసేసి ట్రై చేసేయండి. మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనము ఎండు చేపలైతే కొనుక్కొని తెచ్చుకోవాలండి. సో, ఇదైతే తాటాక చేప అంటారు మా సైడ్. సో, మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదనమాట. ఇలాగ పొడుగ్గా పాములాగా ఉంటుంది. బట్ ఇదైతే చేపేనండి. సో, ఇవైతే ఉప్పులో ఎండబెట్టి అమ్ముతారనమాట. సో, ఉప్పు చేప అంటారు. అండ్ వీటినైతే మనం పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్‌గా. అండ్ నా అల్లుడైతే ఫస్ట్ నేను కట్ చేస్తానని చెప్పి కట్ చేసేసాడు. నెక్స్ట్ అయితే మనం వీటినైతే నీట్‌గా అయితే కట్ చేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ ముల్లులనేవి ఏమి ఉండవు. చిన్నగా ఉంటాయి. సో, అవి కూడా అంత కనిపించవనమాట. అండ్ ఇదైతే కొంచెం స్మెల్ అయితే నీసు వాసన అయితే వస్తుందండి. అందరికైతే నచ్చదు. బట్ తినేవాళ్ళు ఈజీగా ఇలా ట్రై చేసుకుంటే తినొచ్చనమాట. సో, నెల్లూరు, చెన్నై ఇట్లా కోస్టల్ ఏరియాస్ అంతా ఇలాంటి చేపల్ని బాగా ఇష్టపడతారనమాట. సో, ఇలాగైతే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనమైతే మినిమమ్ సైజులో పీసెస్ అనేవి కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. సో, ఇది చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అనమాట. దీంట్లోకి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనం ఏమి యాడ్ చేయలేదు. సో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనం సైడ్ డిష్‌గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే, సో, దీంట్లోకి పప్పుచారులోకి ఇంకా సాంబార్‌లోకి మెయిన్ వచ్చేసి పప్పుచారులోకి ఈ ఉప్పు చేప అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో, మనమైతే ఇవి పక్కన పెట్టేసి వీటికైతే వేడి నీళ్ళైతే కొంచెం కాసుకోవాలండి. సో, వేడి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం ఈ చేపల్లోకైతే వేసేసుకోవాలి. అండ్ ఈ చేపల్ని కొంచెం మనం వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల దానికి పైనుండే స్కిన్ మీద ఉండే ఉప్పు, ఇంకా కొంచెం ఇసక అంతా ఉంటుంది కదండీ! సో, అవంతా కొంచెం పోతాయన్నమాట. సో, మనకి పైన స్కిన్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుంది. అవి కొంచెం సేపు నానిన తర్వాత స్కిన్ అనేది మనకి కొంచెం మెత్తగా కూడా అవుతుందండి. సో, ఆ వేడి నీళ్ళు కొంచెం చల్లగైన తర్వాత వాటి పైనంతా మనం నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలనమాట. అండ్ ఈ చేపల్ని మనం ఇలాగా చేయడం వల్ల ఇది ఈ నీళ్ళల్లోనే కొంచెం అయితే ఉడుకుతుందండి. అంటే వేడి వేడి నీళ్ళు పోస్తాం కదా! దానివల్లే కొంచెం అయితే అది ఉడుకుతుంది. అండ్ పైనుండి ఇసక, ఎక్స్ట్రా ఉప్పు ఏమన్నా ఉంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుందనమాట. సో, మనకి వేడి నీళ్ళు కొంచెం చల్లగైన తర్వాత దానిపైన మనం ఇలా చేత్తోనే మంచిగా అయితే క్లీన్ చేసేసుకోవాలండి. సో, తక్కువ క్వాంటిటీ అయితే ఇలా చేసుకోవచ్చు. సో, ఎక్కువ క్వాంటిటీ అయితే మనం కొంచెం గరుగ్గా ఉండే దబర్ తీసుకొని దాంట్లో ఏసేసి ఇలా తిప్పేసినట్టు కడిగామంటే అవైతే క్లీన్ అయిపోతాయి. సో, అట్లయితే విరిగిపోతాయండి. సో, మనకి తక్కువ క్వాంటిటీ అయితే ఇట్లా సింగిల్‌గా మనం కానీ క్లీన్ చేసుకుంటే ఈ ముక్కలనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవి వేడి నీళ్ళలో నానుంటాయి కదా! సో, మెత్తబడి ఉంటాయన్నమాట. అండ్ మనం ఇలా నీట్‌గా క్లీన్ చేసేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ చేపలు స్మెల్లొస్తాయని చాలామంది తినరండి. సో, దీనివల్ల కూడా ప్రయోజనం లేనిదే ఎవరు ఏది పెట్టరు. సో, తింటే ఏదన్నా మనకు ప్రయోజనం ఉంటుందంటేనే దాన్ని తినే వస్తువుగా అయితే పెడతారనమాట. సో, అందుకనేసి మనం ఒకరు తింటారని మనం ఎప్పుడు అనుకోకూడదు. నచ్చితే తింటారు, నచ్చకపోతే తినరు. అండ్ ఇవైతే స్మెల్లొస్తాయి కానీ హెల్త్‌కి మంచిది అని తింటారనమాట. అండ్ దీన్ని మనము కాంబినేషన్‌తోనే తినాలండి. అండ్ బీపీ ఎక్కువ ఉండే వాళ్ళు తింటే మాత్రం బీపీ ఇంకొంచెం హై అవుతుంది. ఎందుకంటే చాలా ఉప్పు అనేది ఉంటుంది ఎండు చేపల్లో. అవి స్టోర్ ఉండాలంటే ఆ మాత్రం ఉప్పు వేసి వాటిని ఎండబెట్టాలి. సో, మీరు కానీ ట్రై చేయండి. సో, నచ్చితే తినండి. అండ్ మనమైతే అవంతా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక పాన్ అయితే పెట్టేసి అది కొంచెం వేడెక్కాక దాంట్లోకి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. అండ్ మనకి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. లాస్ట్‌కి ఉప్పు కూడా వేయబడలేదనమాట. అండ్ ఉప్పు లేని ఉప్పు చేప అంటే ఉప్పు వేయకున్నా దాంట్లో ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి ఉప్పు లేని ఉప్పు చేప అని అన్నాననమాట. సో, మనకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్‌లన్నిటిని వేసేయాలి. అండ్ చేప ముక్కలనంతా వేసేసి కొంతసేపు అయితే నిదానంగా సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఎక్కువ మంట అయితే పెట్టకూడదు. ఎక్కువ మంట పెడితే మనకైతే మాడిపోతాయండి. సో, మాడిపోతే అసలు టేస్ట్ అనేది చాలా పోతుంది.
అవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్నప్పుడు మనం దాంట్లోకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. సో, మనకి దీనికి డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనమైతే నీట్‌గా వడార్చుకోవాలండి. మనం వేడి నీళ్ళలో కడుగుంటాం కదా! సో, నీట్‌గా అయితే కొంచెం నీళ్ళంతా పోయేదాకా వడార్చుకొని వేసుకుంటే మనకి దీంట్లోకి నీళ్ళనేవి ఊరకుండా ఉంటాయి. సో, ఇలాగా కొంచెం మనం కారం అయితే సరిపడినంత యేసుకొని నీట్‌గా అయితే కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవైతే సిమ్‌లోనే ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనకి వాటి తోలనేది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడొస్తాయన్నమాట. అండ్ మాడిపోకుండా మనమైతే నిదానంగా ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, మా ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ వంట రాకపోతే వాళ్ళకు కూడా షేర్ చేసేసి ఒకసారి ట్రై చేసి తినమని చెప్పండి. సో, నచ్చితే కామెంట్ పెట్టమని చెప్పండి. అండ్ ఇంట్లో ఏ వంట లేనప్పుడు, సో, నోరంతా ఏం బాగలేనప్పుడు ఇలాగా పప్పుచారు చేసుకొని, ఈ ఫ్రై అయితే చేసుకొని 2 కలిపి అన్నంతో కానీ తింటే ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ అనేది నెల్లూరు వాళ్ళకి, చెన్నై వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. నెల్లూరు వాళ్ళకి ఇదైతే మంచి ఫేవరెట్ అండి. సో, ఇలాగా చేసేసుకొని మనమైతే ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది అనేది కనిపిస్తుంది. అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసి ప్లేట్‌లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. సో, ఎక్కువైతే మాడనివ్వకూడదు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్‌లోనే చేసుకుంటే మనకి చేపల లోపల కూడా మంచిగా అయితే ఫ్రై అయితాయన్నమాట. ఇలాగా ప్లేట్‌లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సో, చేపలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాగ చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. అండ్ ఈ చేపలతో వచ్చిందేంటంటే, ఈ వంట చేస్తే చుట్టుపక్కల 10 ఇళ్ళకి తెలిసేలా చేస్తుంది. సో, మనకి అంత స్మెల్ అయితే వస్తుందనమాట. సో, అన్నీ యాక్సెప్ట్ చేసి మనమైతే తింటే సరిపోతుంది. అండ్ మనకైతే ఫైనల్‌గా ఇది ఇలాగా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని కరివేపాకుతో అయితే గార్నిష్ చేసేసాననమాట. సో, ఇంతవరకు చూసారంటే మా ఛానల్ మీకు నచ్చే ఉంటుంది. సో, మా వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.